ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, అంతే కదా? సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఫారెన్ Other కరెన్సీ than local పోస్టింగ్, currency. ఓకే. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ at the time of accounting entry posting, if you can specify other than local currency. At the time of accounting entry posting, if you can specify other than local currency, అంటే లోకల్ కరెన్సీ కాకుండా మీరు వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Other than local currency. సో అదర్ దాన్ లోకల్ కరెన్సీ, ఏదైతే మీరు లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి అది. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్: when we post any type of document other than local currency, that is called foreign currency posting. మీరు లోకల్ కరెన్సీ కాకుండా, ఐ మీన్ ఐఎన్ఆర్ కాకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా ఇచ్చారు, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, when we post any document it will be reflected three types of currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఎన్ని కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. If you can post any document, it will be reflected three types of currencies: transactional currency, local currency, and group currency. త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ చెప్పేది కాదు, చదవాలి. ఈ షీట్ మొత్తం చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, I can specify other than local currency, that is called foreign currency posting. అలాగే if you can post any document entry, it will be reflected three types of currencies: transactional currency, local currency, and group currency. So what do you mean by transactional currency? వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏ కరెన్సీ తీసుకుంటారు? దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎస్ఐపి ఓపెన్ చేయండి, చెప్తాను ఒకసారి. ఎస్ఐపి ఓపెన్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. FB50కి వెళ్ళండి.
ఇక్కడ ఏముంది కరెన్సీ ఐఎన్ఆర్ అని చూసారా? ఐఎన్ఆర్. సో ఇక్కడ ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది లోకల్ కరెన్సీ. సో ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీ ఏదన్నా తీసుకున్నారు. ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీ ఏదన్నా తీసుకున్నారు. సో దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. అలాగే తర్వాత ఏంటి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు ఏ కరెన్సీతో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఎన్ఆర్ తో చేస్తారా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. యుఎస్డి ఇస్తే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కరెన్సీ ఇంకోటి ఏముంది? నెక్స్ట్ ఏమని చూడండి, లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ ఏదైనా ఒకటే. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏమి ఇచ్చాం? OX02 వెళ్ళండి. OX02 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ కరెన్సీ మీన్స్ లోకల్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ is nothing but local currency. At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. INR is the company code currency. INR is the local currency. OX02 కాన్ఫిగరేషన్ లో చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. నెక్స్ట్ ఏముంది? గ్రూప్ కరెన్సీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ SCC4. SCC4కి వెళ్ళండి. SCC4 లో ఉంటుంది గ్రూప్ కరెన్సీ అనేది. SCC4. SCC4 వెరీ 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 ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. SCC4కి వెళ్ళండి. గ్రూప్ కరెన్సీ SE కాదండి, SCC4. చాలా ఇంపార్టెంట్ ఈ కోడ్, ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. మన క్లయింట్ ఎంత? 800 కదా, 800. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. కొంచెం ఇక్కడ యూరో ఉంది కదా, అక్కడ పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, మార్చాలి అది. కన్విన్స్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ 800 ఎక్కడ ఉంది? మన క్లయింట్ నెంబర్ ఎంత? 800 సెలెక్ట్ చేయండి. అదిగో అక్కడ యూరో ఇక్కడ తీసుకుంటారు గ్రూప్ కరెన్సీ అనేది. మనం USD ఇద్దాం. USD ఇవ్వండి. సో గ్రూప్ కరెన్సీ ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ అంటారు. సేవ్ చేయండి. గ్రూప్ కరెన్సీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటుంది. SCC4 లో గ్రూప్ కరెన్సీ ఉంటుంది. SCC4 గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. వన్ మోర్ టీ కోడ్ నోట్ చేసుకోండి. OB22. SCC4 నోట్ చేసుకో. SCC4 ఇవ్వండి అక్కడ.
SCC4 తెలుసు కదా, గ్రూప్ కరెన్సీ మెయింటైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ OB22. ఐఎమ్ సారీ, గ్రూప్ కరెన్సీ యాక్చువల్గా వెయిట్ 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 OB22కి వెళ్ళండి. నోట్ చేయండి, OB22. సో ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. సో చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. SCC కూడా ఏంటి, OB22లోకి వచ్చాం. OB22లో మనం 3 కరెన్సీస్ ని మెయింటైన్ చేయొచ్చు. ECC వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. OB22లో ఉన్నాము. సో ఇక్కడ కరెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని కరెన్సీస్ తీసుకోవచ్చు ఒక కంపెనీ కోడ్ లెవెల్లో? ఈసీసీలో 3 కరెన్సీస్ ని మాత్రమే అలౌ చేస్తుంది. అది S/4HANA 10 కరెన్సీస్ ని అలౌ చేస్తుంది. అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి పైన, ఎంటర్ చేయండి. చూసారా ఇక్కడ యాడ్ చూసారా? 10 కంపెనీ కోడ్ కరెన్సీ. మీరు ఏమి ఇచ్చారు మీ కంపెనీ కోడ్ కి? INR. ఓకేనా? 3 ఉన్నాయి. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే పోస్టింగ్ ఎలానే చేయొచ్చు. రిపోర్టింగ్ పర్పస్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ. S/4HANA 10 కరెన్సీస్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఒక కరెన్సీ ఉంది, INR తీసుకున్నాం, ఆటోమేటిక్ వచ్చేసింది. సెకండ్ కరెన్సీని కూడా యూజ్ చేద్దాం. వెళ్ళండి, SM30. సారీ 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 సారీ, ఇక్కడే ఇవ్వండి, ఇక్కడే ఇవ్వండి. సెకండ్ కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. SAP లో కరెన్సీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? డ్రాప్ డౌన్ చేయండి. సో కంపెనీ కోడ్ కరెన్సీకి 10 ఉంటుంది. గ్రూప్ కరెన్సీ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇంకా హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ ఉంటాయి. గ్లోబల్ కరెన్సీ అంటే, గ్లోబల్ కరెన్సీ గ్లోబల్ గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? ఓఎక్స్ OX15లో క్రియేట్ చేశాం కదా, అది గ్లోబల్ కరెన్సీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ SAPలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ కంపెనీ. OX15లో చేసాం అది. సరే, ఇక్కడ గ్రూప్ కరెన్సీ 30 ఇవ్వండి. క్రింద వ్యాలిడేట్ అది అవసరం లేదు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్నారు కదా, అదేమొద్దు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ 0 ఎందుకు ఇచ్చారు? ఏమొద్దన్నాను కదా. ఎక్స్చేంజ్ రేట్ టైప్ డ్రాప్ డౌన్ చేసి M తీసుకోవాలి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఏ కంపెనీ అయినా సరే MA తీసుకుంటారు. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత నెక్స్ట్ వన్, స్క్రీన్ డ్రాప్ డౌన్ చేయండి. స్క్రీన్ కరెన్సీనా? ఇక్కడ 2 తీసుకోండి. లోకల్ కరెన్సీ తీసుకుందాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి. మీరు పోస్ట్ చేస్తుంటే డాక్యుమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షనల్ డేట్. సో ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం, ఇవ్వండి. పోస్టింగ్ డేట్ అన్నా ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా ఒకటే. ఎంటర్ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. సెకండ్ కరెన్సీ ఏం తీసుకున్నాం? మన కంపెనీ కోడ్కి USD తీసుకున్నాం. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, సేవ్ అయిందా లేదా? నెక్స్ట్ ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. OB22 అండ్ OB SCC4 అండ్ OB22.
ఈ 2T కోడ్స్ కూడా ఇంపార్టెంట్. కంపెనీ కోడ్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? OB22లో మెయింటైన్ చేస్తాం. గ్రూప్ కరెన్సీ SEC4లో మెయింటైన్ చేస్తాం. క్లయింట్ లెవెల్ అంటారు, అది క్లయింట్ లెవెల్ అంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి చూడండి అక్కడ. అలాగే మీ గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ కరెన్సీ OX15కి వెళ్ళండి. OX15 మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ INR ఉంది. గ్లోబల్ కరెన్సీ అది. ఓకే. ఎనీవే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమైనా చూడండి. షీట్ ఓపెన్ చేయండి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే మనం, సో ఫస్ట్ ఏం చేయాలి? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. దిస్ ఇస్ అ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. OB07 SAP లోకి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దాం. /n SPRO IMG SAP NetWeaver కింద కింద ఉంది అదే. జనరల్ సెట్టింగ్, కరెన్సీస్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్, నివేట్రికి వెళ్ళండి. ఆ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మీద స్టాండర్డ్ చెప్పాను కదా మీకు. డ్రాప్ డౌన్ ఇవ్వండి. మాన్యువల్గా ఇవ్వండి. అంటే ఏంటి? అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. 99% కంపెనీస్ తీసుకుంటుంది. అంటే స్టాండర్డ్. నెక్స్ట్ వెయిట్ ఇలా కాదు, యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇంటూ బ్యాంక్ చేస్తానండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్ పొజిషన్కి వెళ్ళండి. మనం ఏం చేంజ్ చేయకూడదు ఇక్కడ. ఐఎమ్ సారీ, ఉన్నది స్టాండర్డే తీసుకోవాలి. ఇవ్వని చెప్తాను. పొజిషన్కి వెళ్ళి కంటిన్యూ. అంటే ఏంటి? చూసారు అక్కడ ఉంది. అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమీ మార్చకూడదు. అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి కూడా ఉంటుంది. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ప్లానింగ్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్ ఇది తీసుకోరు. ఫస్ట్ డే తీసుకుంటారు. ఆ పి దగ్గర లాస్ట్ లో ఒక టిక్ మార్క్ ఉంది, అది రిమూవ్ చేయండి. అది ఉండకూడదు. అది సెకండ్ కింద కింద పైన ఫస్ట్ ఉంచండి. సెకండ్ సేవ్ చేయండి. అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. కంటిన్యూ చేయండి. పి అండ్ ఇంకోటి కూడా ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి బి ఇవ్వండి. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఎంపీబి 3 ఉంటాయి. బట్ ఏది తీసుకుంటారు? మాక్సిమం తీసుకుంటారు. ఓకేనా? అది నెక్స్ట్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కదా. OBBS సేమ్ పాత్ వెళ్ళండి. OBBS దాని కిందనే ఉంది. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఎగ్జిక్యూట్. అనండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి. అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. USD
ఫ్రమ్ రేషియో యుఎస్డి. అరే టైప్ చేయడం ఈజీ కదా, ఇలాంటివి టైప్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి మళ్ళీ వెతుక్కోవడం ఎందుకు, యుఎస్డి ఇవ్వండి. అంతే వచ్చింది కదా ఆటోమేటిక్గా. టూ ఐఎన్ఆర్, టూ దగ్గర ఐఎన్ఆర్. రేషియో వన్ ఇవ్వండి, రేషియో చూసారా, ఫ్రమ్ రేషియో వన్ టు రేషియో వన్. దీన్ని ఏమంటారు, దీన్ని ఫ్రమ్ రేషియో వన్ టు రేషియో వన్, దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. 1:1 మెథడాలజీ. యుఎస్డి టు ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ యుఎస్డి, లోకల్ కరెన్సీ ఐఎన్ఆర్. 1:1. దీన్ని ఏమంటారు, 1:1 మెథడాలజీ. 1:1 మెథడాలజీ అంటారు. క్లియరా? 1:1 మెథడాలజీ. సేవ్. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి అక్కడ. Hmm. 1:1 మెథడాలజీ అంటారు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08. ఇంపార్టెంట్ ఈ కూడా గుర్తుపెట్టుకోవాలి. OB08 ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు, OB08 లో మెయింటైన్ చేస్తామని చెప్పాలి. OB08 ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం, OB08. సేమ్ పాత్ చూడండి, వెళ్ళండి. ఇక్కడ మనం మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నామండి. ప్రాజెక్ట్ లోకి వెళ్తే అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జరుగుతుంది. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ నెక్స్ట్ అక్కడే ఉంది. సో ఇక్కడ ఏముంది, యాక్చువల్ గా మనం మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఇంతకు ముందు కాన్ఫిగరేషన్ లో ఒక కంట్రీ తీసుకున్నాను, యుఎస్డి టు ఐఎన్ఆర్. మీరు 4 కంట్రీస్ 5 కంట్రీస్ కూడా తీసుకోవచ్చు. ఇది డెమో కాబట్టి నేను ఓన్లీ 1 కంట్రీ మాత్రమే తీసుకున్నాను, 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. మీరు ఇంకా అలాగా 4 5 కంట్రీస్ కరెన్సీస్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ కరెన్సీ, ఫ్రమ్ దగ్గర ఇక్కడ కాదు, ఫ్రమ్ దగ్గర ఎంత ఇద్దాం, 76 రూపీస్. ఎగ్జాంపుల్ 76 ఇచ్చారు. ఇవ్వండి. రైట్ సైడ్ టూ, లాస్ట్ వెళ్ళిపోండి. టూ దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఎంటర్ చేయండి. సారీ, ఎక్కడ ఇచ్చాం మనం, ఐఎమ్ సారీ. ఫ్రమ్ దగ్గర యుఎస్డి ఇవ్వాలి, యుఎస్డి. ఐఎమ్ సారీ, ఫ్రమ్ దగ్గర యుఎస్డి. కొటేషన్ ఎంత ఎంత ఇస్తున్నాం, 76 రూపీస్ ఇవ్వండి. Hmm. చూసారా, యుఎస్డి, యుఎస్డి టు ఐఎన్ఆర్. ఒక రూప ఒక డాలర్ కి 76 రూపీస్ ఉంది ఈరోజు మార్కెట్ వాల్యూ. ఎగ్జాంపుల్. ఎంటర్, సేవ్. ఓకే. సో నేను ఓన్లీ 1 కంట్రీ తీసుకుంటున్నానండి, మీరు మల్టిపుల్ కంట్రీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. 76 రూపీస్ ఉందంట, ఒక డాలర్కి 76 రూపీస్ వస్తున్నాయి. ఇది మాన్యువల్ గా చేస్తాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎబాపర్ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఓకేనా, ఎబాపర్ చేస్తారు. ఎబాపర్ అనే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ చేస్తారు. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ మాన్యువల్లీ. మనం మాన్యువల్ గా మెయింటైన్ చేస్తాం. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ మాన్యువల్లీ. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ వన్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాస్తాడు అబాప్ కన్సల్టెంట్. బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ వన్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రాస్తారు.
బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఏదైనా సరే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకునే ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్స్ ని వీక్లీ లేదంటే డే బై డే అయినా చెక్ చేసుకోవాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ప్రాపర్ గా అప్డేట్ అయిందా లేదా, ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా, నేను టైప్ చేసి ఇస్తానులేండి అవన్నీ, మళ్ళీ టైపింగ్ ఎందుకు. సో ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే కనుక ఏమవుతుంది, ప్రాపర్ గా అప్డేట్ అవ్వట్లేదు, అప్పుడు అబాప్ కన్సల్టెంట్ ఇంటిమేట్ చేస్తారు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు. ఓకేనా? రైట్. కీ కోడ్ గుర్తుపెట్టుకోండి, OB08 అనేది మ్యాండేటరీ. నేను మీకు ఒక కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను, అవన్నీ నోట్ చేసుకోండి. ఆ, తర్వాత చేస్తాం క్లాస్ అయిన తర్వాత. ఓకే. నెక్స్ట్. సో ₹76 కోట్ చేసాం మనం. ఓకే. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. సేవ్ చేశారా? బ్యాక్ వెళ్ళండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అని సేవ్ చేయండి. సేవ్ అయిందా? సేవ్ అయినట్లు ఉంది కదా ఆల్రెడీ. కర్సర్ పై లైన్ లో, నెక్స్ట్ పై లైన్ లో ఉంచండి. ఇప్పుడు సేవ్ చేయండి, అవుతుంది. అయిపోయింది ఆల్రెడీ సేవ్, నో ఇష్యూ. నెక్స్ట్ OBA7. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి, పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ పైన. కింద చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అని చూసారా? రైట్ సైడ్, రైట్ సైడ్. అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎం తీసుకోండి. ఎం కదా మంది. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం సేవ్ చేయండి. సో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50. FB50 పాత ఐడియా ఉందా మీకు? /n FB50, లేదా పాతలో చేద్దామా? /n ఇవ్వండి. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50 ఎగ్జిక్యూట్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి? USD తీసుకోవాలి. ఇవ్వండి USD. USD అమెరికన్ డాలర్ పోస్ట్ చేస్తున్నాం, ఇండియన్ కరెన్సీ కాదు. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ చేస్తున్నాను, INR తీసుకోవట్లేదు, నేను USD ఇచ్చాను. INR ఇస్ ద లోకల్ కరెన్సీ, బట్ ఇక్కడ USD ఇచ్చాను. సో USD ఏమంటారు? లోకల్ కరెన్సీ కాదు కాబట్టి ఫారిన్ కరెన్సీ అంటారు. లేదు సింగపూర్ డాలర్ ఇచ్చారు, అది కూడా ఫారిన్ కరెన్సీ పోస్టింగే. అంటే INR కాకుండా అదర్ దాన్ లోకల్ కరెన్సీ, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై ఎనీ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. కిందికి రండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $1000 ఇవ్వండి. $1000. టుమారో టైం పడుతుంది, 1 అవర్ పడుతుంది, 1 అవర్ 15 మినిట్స్ కూడా పట్టచ్చు. కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఇవి సింపుల్, ఇవి ఎంటర్ చేయండి. చూసారా? చూడండి అక్కడ కింద చూడండి. $1000 పోస్ట్ చేసాం అక్కడ. $1000 పోస్ట్ చేసాం మనం. లోకల్ కరెన్సీలో ఎంత ఎంత కోట్ చేసాం మనం?
76 రూపీస్ కోట్ చేసాం. చూసారా, 76 రూపీస్ వచ్చింది. నాన్ లోకల్ కరెన్సీ ఎంత కోట్ చేసామో 76 రూపీస్ అనేది మనం $1000 పోస్ట్ చేసాం. లోకల్ కరెన్సీ ఎంత, దాని వాల్యూ 76 రూపీస్. ఒక US$ ఈజ్ ఈక్వల్ టు 76 రూపీస్ గా మనం కోట్ చేసాము. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. సిమ్యులేట్. అక్కడ USD ఉంది చూసారా కరెన్సీ, పైన కరెన్సీ చూడండి ఏముందో. పైన కరెన్సీ ఎక్కడ ఉంది? ఏదో కరెన్సీ ఎక్కడ కాదు, కరెన్సీ క్రింద ఇంకా అది. ఓకేనా? సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. వెయిట్ చేయండి 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. 1 minute.
హలో. యా. ఎస్ఐపిలోకి వెళ్ళండి. డాక్యుమెంట్ పోస్ట్ చేశాం కదా, చూడండి. సో ఇక్కడ ఎంత ఉంది కరెన్సీ అనేది? యుఎస్డి పోస్ట్ చేశాం, $1000. సో లోకల్ కరెన్సీలో ఎంత? వెళ్ళండి, గో టు డిస్ప్లే కరెన్సీ ఉంచుండి, పైన క్లిక్ చేయండి. చూసారా? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏం చేసాం మనం? లోకల్ కరెన్సీ ఏం పోస్ట్ చేసాము? లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసారా? కంటిన్యూ చేయండి, చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. చూసారా లోకల్ కరెన్సీ ఎంత వాల్యూ? 76,000. నాన్ లోకల్ కరెన్సీలో $1,000. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి, ఫస్ట్ వన్ డాక్యుమెంట్ కరెన్సీ, కంటిన్యూ చేయండి. చూసారా? $1,000. నాన్ లోకల్ కరెన్సీ $1,000, లోకల్ కరెన్సీ ₹76,000. అగైన్ డిస్ప్లే కరెన్సీలోకి వెళ్ళండి, గ్రూప్ కరెన్సీ కూడా చూడండి. అయ్యన్న కంటిన్యూ, ఇది డాలర్స్ వస్తుంది చూసారా? అది ఇట్లా. సో నేను యూఎస్డి టు ఐఎన్ఆర్ ఒకటే చేస్తాం. ఇలా మీరు వేరే మీకు ఏ కంట్రీ, సింగపూర్ అయినా చేసుకోవచ్చు, మలేషియా చేసుకోవచ్చు, కెనడియన్ డాలర్, లేదంటే బ్రిటన్ పౌండ్, లేదంటే యూరో, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో ఇలా చేయటాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. రేపు మార్నింగ్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ ఇవి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఒకటి కూడా నోట్ చేసుకోండి. OB64 వెళ్ళండి. లాగౌట్ చేశారేంటి? OB64కి వెళ్ళండి. ఆ, ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ లాస్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ 10 ఇస్తారండి. 10 అనేది స్టాండర్డ్, ఎవరైనా సరే 10 ఇస్తారు. ఏమైనా చేంజెస్ ఏమైనా అంటే ఏమన్నా, ఐ మీన్ మీకు డిస్కౌంట్స్ ఏమన్నా యాడ్ అవ్వాలంటే 10 ఇస్తారు. 10%, ఎవరైనా సరే 10% తీసుకుంటారు, స్టాండర్డ్. మాక్సిమం డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్చేంజ్ రేట్ 10% ఇస్తాడు. ఇది స్టాండర్డ్ అనమాట. ఓకేనా? షీట్లో చూడండి, షీట్ ఓపెన్ చేయండి. OB64 కదా, షీట్ ఓపెన్ చేయండి. అక్కడ ఇంకో టీ కోడ్ నోట్, అక్కడ నోట్ చేసుకోండి. మాక్సిమం డిఫరెన్సెస్ ఎక్స్చేంజ్ రేట్, differences for the company code, exchange rate for the company code OB64. OB64. సో గ్రూప్ కరెన్సీ SCC4 లో మెయింటైన్ చేస్తాము, ఇంపార్టెంట్ టీ కోడ్. తర్వాత కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఒక కంపెనీ కోడ్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 3 కరెన్సీస్ ఈసీసీ వెర్షన్ అండి. ఈసీసీలో ఓన్లీ 3 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది S4 హనాలో. OB22 ఉందా? చూడండి, OB22 ఉంది. OB22 3 కరెన్సీస్ ని సపోర్ట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఒక కంపెనీ కోడ్ లెవెల్లో కరెన్సీస్ ని OB22లో మెయింటైన్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటి, గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SCC4 లో మెయింటైన్ చేస్తాం. ఈ 2 టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో టీ కోడ్ ఉంది, వన్ మోర్ టీ కోడ్ పైన. పైన ఇంకో టీ కోడ్ OBB8 చూసారు, పైకి వెళ్ళండి. ఇంకో టీ కోడ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? OB08. OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ ని మెయింటైన్ చేస్తాము. OB08 లో ఎక్స్చేంజ్ రేట్స్ ని మెయింటైన్ చేస్తాం. సో యాక్చువల్లీ ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా చేస్తాం. అదే ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఏమవుతుంది?
అబాప్ కన్సల్టెంట్ ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తారు, దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీకు చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను, యాడ్ చేసుకోండి అవి కూడా. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్, S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే OBBA లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్. SCC4 ఇంపార్టెంట్ ఈ కోడ్. సో OB08 లో ఏం చేస్తాము, మనం మనము ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఇది డెమో కాబట్టి మాన్యువల్ గా చేసాం. హియర్ మా ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, హియర్ నో నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ ది రియల్ టైమ్ ఎంటర్ ది ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు యాక్చువల్గా మనం మాన్యువల్ గా ఎంటర్ చేసామండి ఇక్కడ. హియర్ నో నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ది రియల్ టైమ్ ఎంటర్ ది ఎక్స్చేంజ్ రేట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ మాన్యువల్లీ, నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. OB08 లో మాన్యువల్ గా మెయింటైన్ చేయరు. ఎలా అప్డేట్ అవుతుంది OB08 లో? అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ వన్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. అబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతాయి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, లేదంటే డే బై డే వీ నీడ్ టు వెరిఫై ఎక్స్చేంజ్ రేట్స్. వీ నీడ్ టు వెరిఫై ఎక్స్చేంజ్ రేట్ అనేది వెరిఫై చేయాలి. OB08 లో వెరిఫై చేయాలి. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అప్డేటింగ్. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ప్రాపర్ గా అప్డేట్ అవ్వట్లేదని కనుక మీరు అనుకుంటే, ఇఫ్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేటింగ్, యు నీడ్ టు ఇంటిమేట్ అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. చెక్ చేసుకుంటాం కరెక్ట్ గా అప్డేట్ అవ్వట్లేదు, ప్రాపర్ గా అప్డేట్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇంటిమేట్ చేస్తాం. అబాప్ కన్సల్టెంట్ కానీ లేదంటే బేసిస్ కన్సల్టెంట్ కానీ అప్డేట్ చేయాలి. సో OB08 అనేది ఇంపార్టెంట్ ఈ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడుగుతారు ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ అప్డేట్ అవుతుంది, OB08 లో అప్డేట్ అవుతుందని చెప్పాలి. క్లియరా? ఇవి కాన్ఫిగరేషన్ చేస్తే 5 minutes కన్నా ఎక్కువ టైం పట్టద్దు. ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. ఓకేనా? రైట్. సో టుమారో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ రేపు చెప్తాను. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ రేపు చెప్తానండి. రివాలిడేషన్, రిలేజ్ గెయిన్ అండ్ రిలేజ్ లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.